సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని లోకేష్ గారి చుట్టూ తిరుగుతుంది గదా! సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్మ గారు కూడా లోకేష్ గారి వైపే ఉన్నారు డిప్యూటీ సీఎం చేయాలని. మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన పక్క యెస్. కాకపోతే ఎవరి పక్కన ఉంటాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ అనేది త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటి సార్? గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక 2, 3 వీక్స్ బ్యాక్ మనం మాట్లాడుకున్నట్టే పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ ఎవరైతే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అయినా మంత్రి పదవి ఇస్తారన్నట్టుగానే మనం విన్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటి? వర్మ గారు ఎందుకు కనుసంధలు రావట్లేదు? వర్మ గారి పేరు కూడా సరిగ్గా మనం వినిపించిన పరిస్థితి. టీటీడీ చైర్మన్ దగ్గర కన్నా ఇస్తారేమో అనుకున్నాం. అది కూడా ఇవ్వలేదు. ఏదైతే రాజ్యసభ సభ్యత్వం అది కూడా పేరు కూడా ఆయన పేరు కూడా వినట్లా మనం. సో ఇప్పుడిప్పుడే వర్మ గారు అది కూడా డిప్యూటీ సీఎం ముందని వర్మ గారి పేరు మన మీడియా ముందుకు వచ్చారు. వర్మ గారిని తొక్కేశారా సార్ వీళ్ళు? సూర్యుడా ఎక్కడ ఉన్నవరా అని పిలుస్తున్నారు అందరూ. అందుకే వీళ్ళు ప్రయత్నాలు కదా, లోకేష్ గారి ప్రసన్నం కోసమే వీళ్ళందరూ ఎవరు డబ్బాలో రాళ్ళు అల్లేసి దడదడ వాయిస్తున్నారు. అంతకన్నా ఏం లేదు. వర్మ గారి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఏముంది, ఆ ఎమ్మెల్సీలు ఎవరు యాక్సెప్ట్ చేస్తే రాజీనామాలు మోసేరాజు గారు అది జరిగే పని కాదు. అంటే వీళ్ళందరూ గాల్లో దీపాలే. గాల్లో దీపాలే ఇంకా వర్మ గారి సార్ ఇక్కడ మూడో విడత కార్పొరేషన్లో మిగిలిన బొడుగు బోసాలు ఏముంటే వాటిల్లో ఇవ్వాలి వీళ్ళకి. కార్పొరేషన్ అయితే వర్మ గారిని కించపరిచినట్లే అవుతుంది కదా. ఏదో మీరు కించపరిచడం కన్నా మనం కించపరిచడం ఏం ఉండదు సార్. అదంతా ఏం లేదు. ఇప్పుడు మా అయితే ఎమ్మెల్సీ ఆప్షన్ ఒకటి ఎక్స్ప్లోర్ అవుతుంది. అవును, ఎమ్మెల్సీలు నాకు తెలిసి మోసరాజు ఎవరికి ఒప్పుకోవట్లేదు. మరి ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? కొత్త ఖాళీ అవ్వాలి కదా. అదే నాగబాబు గారికి ఇచ్చిన ప్రయారిటీ వర్మ గారు ఎందుకు ఇవ్వట్లేదు? నాగబాబు ప్రయారిటీ అంటే రాశారు కాగితంలో, అయితే గీత అయితే కూడా ఎవరు అని. ఒకవేళ ఆయనకి ఇప్పుడు ప్రాణాలకు తెగించి ఇచ్చినా మోసరాజు ఒప్పుకోలేదు అనుకోండి ఎమ్మెల్సీ రాజీనామాలకి, ఇంకా మిగిలిన ఆప్షన్ అంటే హరికృష్ణ గారిలాగా 6 నెలల తర్వాత ఇంట్లో కూర్చోడం ఆయన. ఓకే, ఇంకేంటి సార్ ఇక్కడ లోకేష్ గారిని ఇప్పుడు నెక్స్ట్ జూనియర్ వర్మ గారిని ఏమైనా కన్సిడర్ చేయాలని ఉన్నది ఒకటే ఒక మినిస్టర్ పోస్ట్ ఖాళీ. అది నాగబాబు గారికి ఇచ్చేస్తున్నారా? ఇస్తే ఉగాదికి ఇస్తే లేదా మార్చికి ఇస్తే ఓకే. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎన్టీఆర్ గారు నెక్స్ట్ టర్మ్లో రాజకీయాలకు వస్తారని ఒక టాక్ వినిపిస్తుంది. అందుకని ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ప్రజల్లో పంపించాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోరిక. నెక్స్ట్ నా తరం తర్వాత ఆయనే లోకేష్ గారు ఉండాలని కోరికని మనం వింటున్నాం కదా, అది నిజమేనా సార్? అది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావనలో వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే అన్నది ఒక హైపోథెటికల్ ఈక్వేషన్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎమ్మెల్యేకి వెళ్ళడానికి 10 ఏళ్ళు పెట్టింది. ఆయన రాగానే ఎన్నాళ్ళు పడుతుందో చూద్దాం. ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేయండి వెనక్కి వెళ్ళి. ఆయన ఎక్కడెక్కడైతే తిరిగాడో గుడివాడ నాని తప్ప ఇంకెవరికి వెళ్ళే. వంశీ నానికి టికెట్లు మిగిలిన వాళ్ళే గెలిచారు, మిగిలిన అన్నీ ఓడిపోయారు తెలుగుదేశం. అవును, ఆయన తిరిగిన ఎలక్షన్ తెలుగుదేశం అధికారం రాలేదు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అవును, అంటే కొడాల నాని గారు ఏమన్నారంటే ఎక్కడెక్కడ వాళ్ళ పట్టు లేదు అక్కడే జూనియర్ ఎన్టీఆర్ గారు నుంచోబెట్టారన్నారు, ప్రచారం చేయించారన్నారు. కొడాల నాని లేనప్పుడు పనికొచ్చినట్టు పంపిస్తారు. అంతేకాని ఒక బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ అంటే వాళ్ళ గుడివాడ వెనకాతల ఊర్లో ఎవరు క్రికెట్ ఆడటండి, అది అందుకని సచిన్ టెండూల్కర్ బ్రాండర్కి ముసిగేస్తాం అనవడం చెప్తాడే. పనికి మళ్ళీ అట్లా చెత్త చెదరు ఈ సినిమా యాక్టర్లతో ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని భ్రమల్లో మీరు ఉండండి. సార్ నెక్స్ట్ ఏంటంటే మొన్న జనవరి 18న సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి జరిగింది. సో అక్కడ సాక్షి పేపర్లో టీడీపీ యాడ్ వచ్చిందంటే వాళ్ళు కూడా ఒక డబ్బుల కోసమే అది వేసారన్నట్టుగానే చూసుకోవచ్చు. బుర్ర తక్కువతనానికి నిదర్శనం. ఎందుకంటే కోటి సభ్యత్వాలు ఉన్నది ఎప్పుడైతే సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ వేశారో మీ దగ్గర సభ్యత్వాలు ఆడుకున్నాయని అడిగింది ఇంకొక ప్రశ్న. చాలా మంది అడుగుతుంది అదే, సాక్షిలో సభ్యత్వాలు ఆడుకునే సాక్షి అంటారు, వైఎస్ఆర్సీపీలో సభ్యత్వాలు ఆడుకునే సార్ చెప్పండి. వాళ్ళ సభ్యత్వం డ్రైవే లేదు ఇప్పుడు దాకా. మంచిది ఏంటంటే పుండు మీద కారం చేయాలినట్టు కార్యకర్తలు మనోభావాలు గాయం చేయడానికి ఆ పనికిమాలిన చర్య కింద చేయాలి. సో ఇక్కడ ఎంత డబ్బులు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కింద ఇచ్చినా కానీ ఆ పార్టీని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనగా అదే పార్టీని వాళ్ళు ఖచ్చితంగా తప్పారండి. ఎందుకంటే ప్రమోట్ చేయడం ఎంతవరకు గవర్నమెంట్ పరంగా యాడ్స్ ఏమైనా ఉంటే అవి వేస్తూ ఉంటారు పేపర్లో, వాళ్ళు దానికి అప్పుడు రాజకీయాలకు అతీతంగా చూడాలి. కానీ ఈ పార్టీ స్పెసిఫిక్గా లోకేష్ గారు సక్సెస్ కోటి సభ్యత్వాలు నమోదు అన్నది ఎగేసుకొని సాక్షి చేయడం మాత్రం బుద్ధి తక్కువ చర్యలు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, బాలకృష్ణ గారి ఫోటో, సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, నెల్లూరు జిల్లా సంబంధించి ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా మనం చూసాం కదా, కింద ఇవన్నీ రాశారు. వీళ్ళే సొంతంగా ప్రమోట్ చేసి వీళ్ళే విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విమర్శించడం మాట దేవుడు, కానీ ముందు అయితే కార్యకర్తల మనోభావాలు గాయం చేసిన బుర్ర తక్కువ చర్య కింద దాన్ని వివరించాలి. బుద్ధి జ్ఞానం కూడా పనిచేయడం. ఎందుకంటే అది ఇప్పుడు సైద్ధాంతికంగా విభేదిస్తున్న పార్టీలు అవి రెండు. అవును. మూడోది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ యాడ్ ఇస్తే నేను దానికి తప్పు పట్టను. ఎందుకంటే పేపర్ బతకాలి ఇదని. కానీ స్పెసిఫిక్గా కొంతమంది దాన్ని టార్గెటెడ్గా చేసినప్పుడు ఇంటెన్షనల్గా మనోభావాలు గాయం చేయడానికే కదా ఆ చర్య. ఆ హక్కు వాడికి ఎవరు ఇచ్చారు? ఆ యాడ్ 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుంది, ఫ్రంట్ పేజ్ యాడ్ తక్కువ ఉండదు.
ఆ డబ్బుల కోసం ₹1 కోటి ఉదాహరణకి ఇచ్చినా సరే దానికోసం మనోభావాలను పణంగా పెట్టాడని నేను చెప్తాను. నేను 4-5 డిబేట్లో దాన్ని ఖచ్చితంగా ఖండించి తప్పు, అలాంటి బుద్ధి తక్కువ చర్యనే చెప్పాను నేను. ఓకే సార్, ఇప్పుడు ఇలాగే వేరే పార్టీస్ కూడా ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి ఆల్రెడీ జనసేన పార్టీ సభ్యత్వం డ్రైవ్ వాళ్ళు కూడా స్ట్రైట్ చేసి ఫుల్ ప్రెజెంట్కి వెళ్తున్నారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అది రైట్ అవనండి రాంగ్ అవనండి, ఒక చర్య ఒక పార్టీ పరంగా తీసుకుంటున్నప్పుడు దానికి ప్రోన్స్ అండ్ కాన్స్ అందరూ చూసుకునే చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.